సో రైట్ నా మనం సోన్మార్గ్లో ఉన్నాం. ఇక్కడ స్టే చేస్తాం. సో ఫైనల్లీ మనం జోజిలా పాస్కి వచ్చాం. సరౌండింగ్ ఏదవుతుంది కార్గిల్ 96 కిలోమీటర్స్, లే 326 కిలోమీటర్స్. రైట్ నా మనం సోన్మార్గ్లో ఉన్నాం. ఇక్కడ స్టే చేస్తున్నాం. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. చూస్తున్నారు కదా కొండలు. సో అక్కడ కనబడుతున్న రోడ్తో అలాగా లడాక్ రోడ్ అట. నెక్స్ట్ మనం బైక్ మీద అట్టే వెళ్తాం. చూద్దాం అప్పుడు. సో ఇప్పుడు మనకి సోన్మార్గ్లో చూడవలసిన ప్లేసెస్ ఏంటంటే ఇక్కడ కార్గిల్ వార్ మెమోరియల్ ఒకటి, తర్వాత 0.1 మధ్యలో చాలా ప్లేస్ ఉన్నాడు విజిట్ చేయడానికి. సో అవన్నీ చూసుకోవడానికి వేరే క్యాబ్ బుక్ చేసుకోవాలి. మనం వచ్చిన క్యాబ్ అలో చేయడట. మనం వచ్చిన క్యాబ్తో వెళ్తే 30,500 వాళ్ళకి. సో ఇక్కడ లోకల్ ట్యాక్సీ ఉంటుందట. సో అది బుక్ చేసుకోవాలి. సో అది బుక్ చేసుకొని మనం అక్కడ బయలుదేరుతాం. సో మనం అయితే వెళ్తుంది. ఇంకో రివర్ అటుగా కొండ పక్కన ఉంది. మొత్తం ఇవన్నీ కాటేజెసే. మనం ఉంటుంది హోటల్ ఇంటర్ మౌంటైన్ సోన్మార్గ్. సో అది కదా. సో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఫైనల్గా మనం సోన్మార్గ్ నుంచి ఇక్కడున్న సరౌండింగ్ ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అన్నీ చూడడానికి బయలుదేరాం. సోన్మార్గ్ అంటే ఏముండదండి, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఇది హిల్ స్టేషన్ అనమాట. సీజన్లో వస్తే మొత్తం కనబడుతుంది, అంతా స్నోతో కవర్ అయిపోయి ఉంటుంది. చాలా చాలా అందంగా ఉంటుంది. సో సోన్మార్గ్ ఆల్మోస్ట్ 2700 మీటర్ల హైట్లో ఉంది సీ లెవెల్లో. ఇక్కడ చాలా మన అరకు ఎలా ఉందో వైజాగ్ అరకు ఎలాగో ఇక్కడ హిల్ స్టేషన్ అనమాట. సో జమ్మూ కాశ్మీర్లో గండేర్బల్ అనే డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇక్కడి నుంచి మనం ఇక్కడ మోస్ట్ వ్యూడ్ ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ చూద్దాం. 0 ఇవన్నీ వెళ్దాం. సో రోడ్స్ అయితే మామూలుగా లేవు. చూస్తున్నారు కదా, ఇదే మన లడాక్ వెళ్ళే రూట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ బైక్ మీద వెళ్తాం ఈ రూట్లో. చూస్తున్నారు కదా, వ్యూస్ అయితే ఎక్స్ట్రాడినరీ. చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేయండి. సోన్మార్గ్ నుంచి లడాక్ ఎగ్జాక్ట్గా 375 కిలోమీటర్స్ అనమాట. సో మనం ఇప్పుడు అప్ టు 125 కిలోమీటర్స్ వెళ్తాం. కార్గిల్ వార్ మెమోరియల్ వరకు వెళ్దాం. అక్కడి నుంచి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ ప్లేసెస్ అన్ని పీక్ సీజన్లో వస్తే మాత్రం నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చ్ వరకు అయితే మీకు స్నో చాలా చాలా కనబడుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ అంతా స్నోతో కవర్ అయిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే క్లీన్ చేస్తుంటారు. సో అది సీజన్ అనమాట. ఇది అన్సీజను. సో అన్సీజన్లో ఏంటంటే మనకి ట్రావెల్ చేయడానికి అన్నీ ఈజీగా ఉంటుంది, విజిబిలిటీ ఉంటుంది. అప్పుడైతే కొంచెం చాలా చాలా కష్టం అనమాట. అదొక అడ్వెంచర్. నెక్స్ట్ టైం ఆ సీజన్లో రావడానికి ప్లాన్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇది చూస్తున్నారు కదా, వ్యూస్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. రోడ్ అయితే ఎక్సలెంట్. మధ్యలో జిప్ లైన్ ఉందట. యూత్ హాస్టల్స్ ఇక్కడ ఉంది సోన్మార్గ్. జిప్ లైన్ పర్ హెడ్ 400 గవర్నమెంట్ దట. చూద్దాం. సో జిప్ లైన్ ఇక్కడి నుంచి అక్కడ వైట్ హట్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు వెళ్తుందట. వీడియో చేస్తారు. రెడీ అది జస్ట్ 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ 400 మీటర్స్ అండి. छोड़ रहे बाय बाय.
వెళ్ళిపోయింది మీ మనవాళ్ళు ఎక్కడికో. ఏంటి మనమే కిందకి వెళ్ళి జిప్ లైన్ ఎండ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మనమే కలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ చూసినా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవుతాయి కదా ప్లేసెస్లో. ఇవన్నీ చూసారు ఎంత ల్యాండ్ స్లైడ్ అయిన ప్లేసెస్ అనమాట. సో అన్నీ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. క్లైమేట్ చూస్తున్నారు కదా, ముందు మబ్బులు వచ్చేసాయి ఆల్మోస్ట్. సో క్లైమేట్ ఏంటంటే అప్పుడప్పటికి చేంజ్ అవుతుంది, అప్పుడప్పుడే క్లియర్ అవుతుంది. చూడాలి అక్కడికి వెళ్ళినప్పటికి ఎలా ఉంటుంది క్లైమేట్. ఇవన్నీ బైక్ మీద రైడ్ చేయాలని నా కోరిక అనమాట. ప్రస్తుతం కార్లో వెళ్తున్నా. చూడడానికి వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. టీవీలో చూడడమే, యూట్యూబ్లో చూడడమే తప్ప ఎప్పుడు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కదా, చాలా థ్రిల్లింగ్ ఉంది. అలాగ వెళ్తున్న కొద్ది డిఫరెంట్ వ్యూస్ కనబడుతున్నాయి. ఒకసారి వచ్చి వ్యాలీ కనబడుతుంది, ఒకసారి అయితే బ్లాక్ మౌంటైన్స్ కనబడుతున్నాయి, ఒకసారి రెడ్ మౌంటైన్స్ కనబడుతున్నాయి, అక్కడక్కడ స్నో కనబడుతుంది, అక్కడక్కడ వాటింగ్ క్రాసెస్ వస్తున్నాయి, వాటర్ క్రాసెస్ డిఫరెంట్ అనమాట. నాకైతే ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. మాటల్లోనే జోజిలా పాస్కి ఎంట్రీకి వచ్చాం. సో ఇది హిమాలయాస్ అనమాట. ఆల్మోస్ట్ మన హిమాలయాస్ పైన ఉన్నట్టే. ఇది సీ లెవెల్కి 3500 మీటర్స్ హైట్లో ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ చాలా చల్లగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మౌంటైన్స్, వండర్ఫుల్ బ్లాక్ మౌంటైన్స్. ఇక్కడ జోజిలా పాస్కి వచ్చాం. సో సరౌండింగ్ అన్ని సో ఐ లవ్ జోజిలా. సో మనం వచ్చిన రూట్ అది, అక్కడి నుంచి అలా వచ్చాం. సో ఇలా రూట్ వచ్చాం. మంచి రోజు సో జోజిలా పాస్ నా బైక్ మీద వస్తే ఇక్కడ వద్దాం అనుకున్నాను లాగ్ రోడ్. సో కార్ మీద వచ్చాం ప్రస్తుతానికి. నెక్స్ట్ బైక్ రైడ్ మాత్రం పక్కా ప్లాన్ చేయాలి. ఈ రోడ్ నుంచి అలా వెళ్ళొచ్చు అనమాట. లేడానికి ఇట్లా ట్రావెల్ చేయాలి. వండర్ఫుల్ కదా, అంతా డిఫరెంట్ హిల్స్ అంతా. నెక్స్ట్ ఇయర్ మనం గ్యారంటీగా వద్దాం ఇక్కడికి. నెక్స్ట్ ఇయర్ జోజిలా అని విన్నాం కదా మనం. లా అంటే పాసెస్ అనమాట. కొన్ని మౌంటైన్స్ మధ్యన వెళ్ళే దారిని, మౌంటైన్ నుంచి మౌంటైన్ వెళ్ళే దారిని పాసెస్ లా అంటారనమాట ఇక్కడ లాంగ్వేజ్లో. సో ఇది జోజిలా అనమాట. ఇవేని మనం జోజిలా అంటాం. ఇక్కడి నుంచి ఇలాగా ఒక 350 కిలోమీటర్స్ వెళ్తే మనం లడాక్ రీచ్ అవ్వచ్చు. సో క్లైమేట్ ఆల్రెడీ చేంజ్ అయింది, చాలా చిల్డ్గా ఉంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం చూద్దాం. So we are welcome to Kashmir Valley. You are at Jojila, altitude 11,649 feetలో ఉన్నాం. సో ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఏదో అవుతుంది. కార్గిల్ 96 కిలోమీటర్స్, లే 326 కిలోమీటర్స్ అట. BRO బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్. వెల్కమ్ టు జోజిలా. 11,649 ఫీట్ హైలో ఉన్నాం మనం ప్రస్తుతానికి. सेंटर में Fearless 55, the daring to do 760, always victorious. Vijayak. వర్షం పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కార్గిల్ వెళ్ళాలి. కార్గిల్ వార్ మెమోరియల్. చాలా చల్లగా ఉందిరా బాబు, చిల్డ్గా. 4-5 ఏసీలు ఒకసారి వేసుకొని పడుకున్నట్టుంది. పైనుంచి వర్షం పడిపోతుంది. సో మనం బయలుదేరాలి. కార్గిల్ బైకర్స్ మన డ్రీమ్ అది. అలా వెళ్ళాలి బైక్ మీద. నెక్స్ట్ టైం అలాగే వెళ్దాం. 11,000
బోర్డు అక్కడ ఉంది, అందరూ అడిగిన ఫొటోస్ తీసుకుంటున్నారు. మంచిగా సో ఫైనల్గా మనం కార్గిల్ మెమోరియల్కి వచ్చాం. సో అక్కడ ఉంది కార్గిల్ మెమోరియల్. సో కార్గిల్ వార్ అయినప్పుడు ఈ పర్టికులర్ కొండ మేంచి వార్ చేశారట. ఆ పైన ఆక్యుపై చేసుకొని మన ఆర్మీ ఇక్కడి నుంచి ఫైట్ చేసిందట. కార్గిల్ మెమోరియల్ కనపడుతుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ కార్గిల్ అనమాట. కార్గిల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, ద్రాస్ విలేజ్లోని. 1990లో ఇక్కడ వార్ జరిగింది, ఇండియా పాకిస్తాన్ వార్, కార్గిల్ వార్ అంటాం కదా. నేను అప్పుడు టీవీ చూస్తూ ఉండేవాడిని. చాలామంది మన ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు, 527 మంది చనిపోయారు. వాళ్ళందరిది ఇక్కడ పెట్టినట్టున్న ప్లేస్ ఇదంతా. 527 మెంబర్స్, చాలామందికి బుల్లెట్ కంటిలో చనిపోయిందట. ఎందుకంటే పాకిస్తాన్ మీద కొండల మీద ఉండేది, మనం కింద ఉండేవాళ్ళం. బుల్లెట్స్ ఐలోంచి వెళ్ళిపోయాయట. అంతమంది చాలామంది చనిపోయారట. ఇక్కడ రాగానే అదొక ఎమోషన్. ఇక్కడ రాగానే చాలా బాధ అనిపించింది. ప్రతి ఇయర్ జూలై 26 చేసుకుంటారు కార్గిల్ దివస్. సో ఇది ప్లేస్ అనమాట. ఇక్కడ రాగానే డిఫరెంట్ అట్మాస్ఫియర్, వాతావరణం అంతా క్లియర్ అయిపోయింది. చాలా చాలా బాగుంది ఇక్కడ. ఫైనల్లీ మనం 0 పాయింట్కి వచ్చాం. ఇక్కడ ఏ సీజన్లో అయినా స్నో ఉంటుంది. మన బ్యాడ్ లక్ ఏంటంటే అసలు స్నో లేదు. సో ఇక్కడ వెళ్ళి కొంచెం స్పెండ్ చేసి మనం బయలుదేరిపోదాం. వచ్చే దారిలో జోజిలా పాస్ దగ్గర ఒక డేంజరస్ రోడ్డు ఉందన్నమాట. అది రైడర్స్ వెళ్తుంటారు అటువైపు నుంచి. సో ఇంకా రోడ్డు వేయలేదనమాట, అది కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. అది కూడా చూసుకుంటే వెళ్దాం. సో ఇది 0 పాయింట్ అనమాట. ఇది వింటర్లో అయితే మీకు మొత్తం అంతా స్నో, ఇక స్నో గేమ్స్ చాలా ఉంటాయి. సో ప్రస్తుతానికి ఏం లేవు. ఇక్కడ ఒక కాశ్మీర్ టీ తాగేసి బయలుదేరుదాం. ఇక్కడ ఎవరో రైడర్ వాళ్ళ గ్యాంగ్తో మిస్ అయిపోయాడు. ఇక్కడ నుంచి క్లాప్స్ అవి కొట్టంగానే ఆ రైడర్స్ అలాగా ఆ రోడ్ నుంచి అలా వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఫోన్స్ పనిచేయవు, ఏమీ పనిచేయవు సరిగ్గా. సో తనకి ఇక్కడ సజెషన్ తీసుకుంటూ ఇక్కడ బయలుదేరుతున్నాడు ఆ అబ్బాయి. సో ఈ అబ్బాయిని చూడగానే బైక్ గుర్తొచ్చింది. ఈ 2 కొండల మధ్యన కింద క్యాంప్ హౌస్ కనపడుతుంది. క్యాంప్ చాలా ఇల్లులు ఉన్నాయి. సో కేదార్నాథ్కి వెళ్ళే దారట, ఇది ఒక దారట, కొంచెం సేఫ్ వే అట ఇది. అక్కడ దూరంగా ఉన్న కొండల మీద స్నో కనబడుతుంది. అక్కడ కొండలకి చూస్తున్నారు, పైనుంచి వాటర్ అలా కిందకి వస్తుంది. ఈ రోడ్లో ఎక్కువ రోడ్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు కానీ, ల్యాండ్ స్లైడ్స్ అయినప్పుడు మట్టి అంతా తీయడానికి కానీ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. ఎక్కువ చాలా అవర్స్ అవుద్ది. సో ఎర్లీగా బయలుదేరడం మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడైతే రోడ్ ఎక్స్టెన్షన్ ఆపేసాడు, అందరూ అయిపోయినా మేము అయిపోయాం. సో ఇది రాస్తే మనం బయలుదేరాలి. ఇప్పుడు మనం వెళ్తుంది జోజిలా పాస్లో డేంజరస్ రోడ్ అనమాట. రోడ్స్ ముందు ఇటు నుంచి కార్స్, జీప్స్, వ్యాన్స్, లారీలు అన్నీ ఇలా వచ్చేవట. ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యేవట. ఆ రోడ్ని ఇంకా అలా ఉంచారు కొంచెం అడ్వెంచర్ కోసం. దీని కింద నుంచి అలాగైతే మెయిన్ రోడ్డు ఉంది, సేఫ్గా వెళ్ళిపోవచ్చు. సో మీకు చూపిస్తాను అడ్వెంచర్. వద్దురా బాబు అంటే తీసుకొచ్చాడు. చూస్తుంటే ఇక్కడ రోడ్ లేదంతా మట్టి మీద ఉంది. కిందకి ఇలా చూస్తుంటే ఫుల్ స్లోప్.
సో ఇక్కడ స్నో ఆల్రెడీ ఉంది ఫుల్గా. ఇక్కడ పొల్యూషన్ వల్ల అంతా లాగ్ అయిపోయింది. కింద నుంచి వాటర్ వస్తూ లాగా చిన్న కేవ్ లాగా అయ్యింది. సో కనబడుతుంది అంతా స్నో. మంచి ఏం చేస్తున్నావు? ఇదంతా స్నో, ఇదంతా లాస్ట్ స్నో. హార్డ్గా అయిపోయింది. మీకు కనబడుతుందా లేదా? పై నుంచి వాటర్ లా వస్తుంది. ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ వాటర్. మంచిగా నిలబడు. ఇక్కడ అక్కడ వాటర్ క్రాసింగ్ అంటారు కదా, బైక్స్ మీద వచ్చినప్పుడు క్రాస్ చేయాలి. ప్రస్తుతం వాటర్ లేదు కానీ వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇటు నుంచి క్రాస్ చేస్తే ఇటువైపు వెళ్ళాలి. అసలీ కాశ్మీర్. ఫైనల్గా సోన్మార్గ్ అన్నీ చూస్తాం ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని రేపు సోన్మార్గ్ నుంచి మళ్ళీ కాశ్మీర్కి వెళ్తాం అనమాట. రేపు షికార్ అంటారు కదా, దాల్ లేక్లో రైడ్, తర్వాత శంకరాచార్య టెంపుల్, అక్కడ మొఘల్ గార్డెన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది నచ్చి ఉంటుంది మీకు సోన్మార్గ్. మీరు కంపల్సరీగా రండి. ఇది ఒక స్వర్గంలా అనిపించింది నాకైతే. ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఎంత రిస్క్ ఏం కాదు, డేంజర్ ఏం కాదు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కాశ్మీర్ని. ఇప్పుడు ఇక్కడ టూరిజంకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ డ్రైవర్స్ కానీ హోటల్లో స్టాఫ్ కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మనకి, చాలా కేర్ తీసుకుంటున్నారు. సో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు కాశ్మీర్లో. అందరూ వచ్చి కాశ్మీర్ని ఎంజాయ్ చేయండి. సో రోడ్స్ చూస్తున్నారు కదా, వండర్ఫుల్ అనమాట, అద్భుతం. ఎక్కడికక్కడ గొర్రెలు తెగ కనబడుతున్నాయి. సో ఇక్కడ చాలా మటన్ రేట్ చాలా చీప్. ఇక్కడ 550 రూపీస్, మనకి 900 కదా. ఇక్కడైతే 550 రూపీస్. ఎవ్రీడే ఒక పూట అయినా మటన్ తింటారట ఇక్కడ. డ్రైవర్తో మాట్లాడితే చెప్తున్నాడు. సో ఇక్కడ దారి పొడవున గుర్రాలు కూడా తెగ కనబడుతున్నాయి. ఇక్కడ మౌంటైన్స్ కదా, పైకి ఎక్కడానికి ఊర్లో కాటికి హార్సెస్ బ్రీడింగ్, హార్సెస్ని కంపల్సరీ ఇక్కడ సేల్ కూడా చాలా ఎక్కువ ఉంటుందట. మార్కెట్ అవుద్దట, గుర్రాలు అమ్ముతారట ఇక్కడ. సో మీరు చూస్తున్నవన్నీ గొర్రెలు.